పోటీలో 40% మంది విద్యార్థులు బాలురు, మిగిలిన వారు బాలికలు. బాలుర సగటు వయసు 18 సంవత్సరాలు, బాలికల సగటు వయసు 15 సంవత్సరాలు అయితే పోటీకి హాజరైన విద్యార్థుల సగటు వయసును కనుగొనండి. చూడండి, పోటీకి హాజరైన మొత్తం విద్యార్థులు 100% అనుకుందాం. మొత్తం విద్యార్థులు 100 అయితే ఇందులో 40% బాలురు వచ్చేసి 100లో 40 మంది అన్నట్టు. మిగిలిన వారు బాలికలు. 100లో 40 పోతే బాలికలు ఎంత? మిగిలిన వాళ్ళందరూ బాలికలే కదా. 100లో 40 పోతే మిగతా మంది ఎంత? 60 మంది బాలికలు. బాలుర సగటు వయసు 18 సంవత్సరాలు. అంటే ఈ 40 మంది యొక్క సగటు 18 సంవత్సరాలు ఇంటూ 18 ఎంత అవుతుంది? 418 72. ఇక్కడ 0, 720. వీళ్ళందరూ మొత్తం వయసు ఎంత? 720. 60 మంది బాలికల సగటు వయసు. బాలికల సగటు వయసు ఎంత? 15. 15 90. 0. బాలికల మొత్తం వయసు వచ్చి 900 సంవత్సరాలు. బాలుల మొత్తం వయసు వచ్చేసి 720. టోటల్ ఎంత? 0 0 2 9 7 16. 1620. బాలురు ప్లస్ బాలికల మొత్తం వయసు వచ్చేసి 1620. మొత్తం ఎంతమంది? 100. విద్యార్థుల సగటు వయసు. పోటీకి హాజరైన మొత్తం విద్యార్థుల సగటు వయసు అంటున్నాడు. ఎంతమంది హాజరయ్యారు? మొత్తం 100. ఇది వీళ్ళందరి వయసు బై 100. సగటు ఫార్ములా ఏంటి? సగటు ఫార్ములా వచ్చేసి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మొత్తం విద్యార్థుల సగటు వయసు అన్నాడు. మొత్తం విద్యార్థులు ఎంతమంది? 100 మెంబర్స్. వీళ్ళ మొత్తం వయసు ఎంత? 1620. క్యాన్సిలేషన్ చేస్తే 0 0 క్యాన్సల్, ఇక్కడ 0 క్యాన్సల్, ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే 16.2 సంవత్సరాలు. చూడండి, మొత్తం విద్యార్థులు 100 మంది అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా టోటల్ విద్యార్థులు 100%తో తీసుకుంటాం కాబట్టి 100 మంది. 100లో 40% బాలురు అన్నాడు. 40%, 100లో 40% బాలురు పోతే మిగతా వాళ్ళు బాలికలు ఎంతమంది? 60 మంది. ఈ 40 మంది యొక్క సగటు ఎంత? 18 సంవత్సరాలు అన్నాడు. 18 సంవత్సరాలు అంటే 4 × 18 72. ఇక్కడ 0 కాబట్టి 0, 720. ఇది బాలుర మొత్తం వయసు. బాలికల వయసు వచ్చేసి బాలికలు ఎంతమంది? 60 మంది. సగటు ఎంత బాలికలది? 15 సంవత్సరాలు. వీళ్ళ మొత్తం వయసు వచ్చేసి 15 90 0 0 900. ఇది బాలికల మొత్తం వయసు. బాలురు ప్లస్ బాలికలు మొత్తం విద్యార్థుల వయసు ఎంత? 900 + 720 1620. ఏమడిగిండు? పోటీకి హాజరైన మొత్తం విద్యార్థుల సగటు వయసు. మొత్తం విద్యార్థులు ఎంతమంది? 100. వాళ్ళందరి వయసు 1620. క్యాన్సిలేషన్ చేసి 16.2 సంవత్సరాలు. సగటు ఫార్ములా అయితే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల సంఖ్య అంటే విద్యార్థుల సంఖ్య. రాశుల మొత్తం అంటే వయసులో మొత్తం. బాలురు బాలికల వయసులో మొత్తం ఎంత? 1620. 1620/100 క్యాన్సిలేషన్ చేసి 16.2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు ఒక నిర్దిష్ట వడ్డీ రేటుతో ప్రిన్సిపల్పై సాధారణ వడ్డీ మరియు చక్ర వడ్డీలు వరుసగా 12,800 మరియు 14,400 అయితే అసలు ఎంత? చూడండి, సాధారణ వడ్డీ ఎంత? సాధారణ వడ్డీ 2 సంవత్సరాలకు ఎంత? 12,800. అంటే 2 సంవత్సరాలకి. ఇది సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 12,800/2 కదా. అంటే 2 6
2 సంవత్సరానికి ఎంత? 6,400. చక్రవడ్డీ 2 సంవత్సరాలకు. చక్రవడ్డీ చేసి 2 సంవత్సరాలకి ఎంత? 14,400. చూడండి, మొదటి సంవత్సరం చక్రవడ్డీ, సాధారణ వడ్డీ 2 సమానంగా ఉంటాయి. రెండో సంవత్సరం చక్రవడ్డీలో వడ్డీ మీద వడ్డీ పడుతుంది, కానీ ఫస్ట్ ఇయర్లో సాధారణ వడ్డీ ఎంత ఉంటుందో చక్రవడ్డీ కూడా అంతే ఉంటుంది. అంటే ఈ 14,400 అనేది 2 సంవత్సరాలు. అయితే 14,400 కలిసి మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్ ఎంత? చక్రవడ్డీ 6,400. మొదటి సంవత్సరంలో సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 14,400 నుంచి 6,400 తీసేస్తే 8,000. అంటే ఇది రెండవ సంవత్సరం వడ్డీ. ఇప్పుడు సాధారణ వడ్డీ చూడండి, 6,400 ప్లస్ 6,400 12,800 క్లియర్. చక్రవడ్డీ అనేది ఫస్ట్ సంవత్సరం చక్రవడ్డీ, మొదటి సంవత్సరం 6,400, రెండవ సంవత్సరం ఎంత? 8,000. అంటే మొదటి సంవత్సరం అనేది 6,400 ఇంట్రెస్ట్ ఉంది, రెండవ సంవత్సరం 8,000 వచ్చింది. 8,000 అనేది 6,400 మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా కలిపి కదా. అంటే రెండవ సంవత్సరం ఎట్లా వస్తుంది? 6,400 ప్లస్ దీని మీద ఇంట్రెస్ట్, అసలు మీద ఇంట్రెస్ట్ 6,400 ప్లస్ దీని మీద ఇంట్రెస్ట్ ఎంత ఎక్స్ట్రా ఉంది? 1,600 ఎక్స్ట్రా ఉంది. అంటే ఈ 6,400 మీదనే కదా ఈ 1,600 ఎక్స్ట్రా వచ్చింది. అంటే 6,400 100% అయితే 1,600 ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 1,600 ఇంటూ 100/6,400. 2 zeros కి 2 zeros, 16 1s 16 4s, ఇక్కడ 2 సున్నాలు అంటే 100/4 ఎంత? 425. అంటే ఈ 1,600 మీద ఈ 6,400 మీద ఈ 1,600 అనేది 25%. అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి ఇయర్లీ ఎంత? 25%. అంటే సంవత్సరానికి 25% వడ్డీ. ఈ 6,400 అనేది 25%, అంతే కదా. అసలు మీద వచ్చిన వడ్డీ ఇది. ప్రతి సంవత్సరం ఎంత? 25% వడ్డీ. అంటే సంవత్సరానికి 25% వడ్డీతో ఇస్తుండు. 25% అంటే ఎంత? 6,400. అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 6,400 ఇంటూ 100/25, 25 1s 25 4s ఇంటూ చేస్తే 0 0 4 4s 16, 1 రిమైండర్, 4 6 24 ప్లస్ 1 25. అసలు వచ్చేసి ఎంత? 25,600. చూడండి, సాధారణ వడ్డీ 2 సంవత్సరాలకు ఎంత? 12,800 ఇక్కడ ఇచ్చిండు. చక్రవడ్డీ ఎంత? 2 సంవత్సరాలకు 14,400. ఓకే, 14,400. సాధారణ వడ్డీ అనేది సంవత్సరానికి వడ్డీ కలుపుకుంటూ పోతాం అంతే. అంటే సంవత్సరానికి ఎంత వడ్డీ? సాధారణ వడ్డీ 6,400. చక్రవడ్డీ అంటే ఏంటి? వడ్డీ ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వడ్డీ మీద వడ్డీ. అంటే ఫస్ట్ సంవత్సరం వడ్డీ వస్తుంది, రెండో సంవత్సరం వడ్డీ ప్లస్ మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 6,400 అనేది అసలు మీద వడ్డీ 25% అయితే దీని మీద మళ్ళీ వడ్డీ మీద వడ్డీ, రెండో సంవత్సరం వడ్డీ మీద కూడా వడ్డీ తీసుకుంటారు. అంటే 6,400 మీద వచ్చిన వడ్డీ 1,600.
ఈ 1600 అనేది ఎంత శాతం అనేది తెలుసుకోవాలి. 6400 అనేది 100% అయితే 1600 ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 25% వస్తుంది. 25% ఇయర్, సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 25%. సంవత్సరానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? మొదటి సంవత్సరం 6400. అంటే 25% అనేది 6400 అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేస్తే 25600 అనేది అసలు అవుతుంది. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొని 20% నష్టానికి అమ్మాడు. అతను దాన్ని 30% తక్కువ ధరకు కొని 125 రూపాయలు ఎక్కువ అమ్మితే అతను 50% లాభం పొందుతాడు. అయితే ఆ వస్తువు యొక్క ధర ఎంత? చూడండి, ఫస్ట్ 100% కొన్నాడు, కొని 20% నష్టానికి అమ్మాడు. 20% నష్టానికి అమ్మిండంటే 80% రేట్కి అమ్మాడు. 80% రేట్కి అమ్మిండు. అయితే అదే వస్తువుని 30% తక్కువకు కొని, అంటే 100 కొన్నాడు కదా, 30% రేట్ తక్కువకు కొని, అంటే 100లో 30 వేసేసి 70% కొని ఫస్ట్ అమ్మిన రేటు తక్కువ కొని ఫస్ట్ అమ్మిన రేటుకి 125 రూపాయలు ఎక్కువ అమ్మితే 50% లాభం పొందుతాడు. 50% లాభం 70 రూపాయలు కొన్నాడు. 50% లాభం పొందుతాడంటే 100% ఉన్నది 150%కి అమ్మాడు అన్నట్టు. అంటే 50% లాభం కాబట్టి 150/100. 70%కి కొని ఫస్ట్ అమ్మిన రేట్ 80% ప్లస్ 125 రూపాయలు ఎక్కువగా అమ్మితే 50% లాభం వస్తుంది. 50% లాభము వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే 0కి 0, 5 3 5 2 2 1 2, 2 35 70, 35 into 3 105%, 35 105% ఈజ్ ఈక్వల్ 80% ప్లస్ 125. ఈ శాతాన్ని ఇంతకు తీసుకొస్తే 105% మైనస్ 80% ఈజ్ ఈక్వల్ 125. 105 నుంచి 80 చేసేస్తే 25% ఈజ్ ఈక్వల్ 125 రూపాయలు. అయితే వస్తువు యొక్క ధర ఎంత? వస్తువు యొక్క ధర అంటే వస్తువు యొక్క ధర ఎంత శాతం? 100%. 100% వాల్యూ ఎంత? 25% వాల్యూ వచ్చేసి 125 అయితే 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 into 125/25 ఎంత? 25 1 25 5 100 into 5 500 రూపాయలు. చూడండి, ఒక వస్తువుని 100% కొన్నాడు, 20% నష్టానికి అమ్మాడు, అంటే 80% రేటుకి అమ్మాడు. అదే వస్తువుని 30% రేటు తక్కువ తను కొని, అంటే ఫస్ట్ 100 పెట్టి కొన్నాడు, తర్వాత 70 రూపాయలకు కొన్నాడు. కొని అదే రేటుతో ఫస్ట్ అమ్మిన రేటుకి ప్లస్ 125 రూపాయలు ఎక్కువ అమ్మితే అతనికి 50% లాభం వస్తుంది. 50% లాభం అంటే 100% ఉన్నది 150%కి అమ్మినట్టు. 150/100. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 105 ఈజ్ ఈక్వల్ 80% ప్లస్ 125. ఈ శాతాన్ని ఇతను తీసుకొస్తే 105% నుంచి 80% తీసేస్తే 25%. 25% ఈజ్ ఈక్వల్ టు 125 రూపీస్. అయితే వస్తువు యొక్క ధర ఎంత? వస్తువు యొక్క ధర ఎంత? మొదట్లో 100%. 25% 125 అయితే 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేస్తే 500 రూపీస్. అనిల్ ఒక టేబుల్ని 20% నష్టానికి అమ్ముతాడు. దాన్ని 160 రూపాయలు ఎక్కువకి అమ్మితే అతనికి 20% లాభం వస్తుంది. 25% లాభం రావాలంటే
టేబుల్ అమ్మకపు ధర ఎంత ఉండాలి? చూడండి, అనిల్ ఒక టేబుల్ని ఎంత నష్టానికి అమ్మాడు? 20% నష్టానికి అమ్మాడు. 100% ఉన్న టేబుల్ని 20% నష్టానికి అమ్మాడంటే 20% నష్టం. 20% నష్టంకి అమ్మితే ఎంతకి అమ్మినట్టు? 80%కి అమ్మాడు. 20% నష్టానికి అమ్మాడు అంటే 80%కి అమ్మాడు. దానిని 160 రూపాయలు ఎక్కువకి అమ్మితే అంటే 80%కి అమ్మాడు కదా, ఆ రేటు కంటే ఇంకా 160 రూపీస్కి ఎక్కువ అమ్మితే 20% లాభం వస్తుంది. 20% లాభం వస్తుందంటే ఫస్ట్ దాని యొక్క రేట్ ఎంత? 100%. 100% అయితే 160 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే 160 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే తనకి ఎంత శాతం లాభం వచ్చిండేది? 20% లాభం వచ్చేది. 20% లాభం వచ్చేది. 20% లాభము అంటే టోటల్ ఎంతకు? 120% అయ్యేది. అయితే నష్టానికి అమ్మిన తర్వాత 160 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే అతనికి లాభం ఎంత వచ్చేది? 20%. అంటే 80 నుంచి 120 నుంచి 80 పోతే ఈ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 80కి 120కి 120కి వచ్చేసి 40% ఉంది. 40% అనేది ఎంత? 160. 80%కి అమ్మిన దానికంటే 160 రూపీస్ ఎక్కువకి అమ్మంటే తనకి 20% లాభం వచ్చేది. 20% లాభం వచ్చేదంటే 120% అయ్యేది. 40% విలువ వచ్చేసి 160 రూపీస్. అయితే 25% లాభం రావాలంటే టేబుల్ అమ్మకపు ధర ఎంత? 25% లాభం రావాలి అంటే ఫస్ట్ వస్తువు యొక్క ధర 100%, 25% లాభం అంటే 125% రావాలంటే వస్తువు యొక్క ధర ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 160 × 125/40. 0 0 4 1 4 4 125 4 4 × 100 400 25 × 4 100 25 × 4 100 400 + 100 500 రూపీస్. 25% లాభం రావాలి అంటే టేబుల్ని 500 రూపాయలకు అమ్మాలి. చూడండి, ఒక టేబుల్ అమ్మకపు ధర 100%, వస్తువు యొక్క ధర 100% అనుకుంటే అతను ఎంతకు అమ్మాడు? 20% నష్టానికి అమ్మాడు. అంటే ఎంతకు అమ్మాడు? 80%కి అమ్మాడు. దాన్ని 160 రూపాయలు ఎక్కువకి అమ్ముంటే అంటే ఇక్కడ అమ్మిన 80% కంటే ఇంకా 160 రూపాయలు ఎక్కువకి అమ్ముంటే అతనికి 20% లాభం వస్తుంది. 20% లాభం అంటే అసలు ఎంత? 100. లాభం అంటే 20%. టోటల్ ఎంత? 120% అయ్యేది. ఈ 80 నుంచి 120 మధ్య గ్యాప్ ఎంత? 40%. ఈ 40% రానిక ఎంత అమౌంట్ ఎక్కువ అమ్మాలి? 160. అంటే 40% అనేది 160 అయితే 25% లాభం రావాలంటే అమ్మకపు ధర ఎంత? 25% లాభం రావాలంటే అసలు ధర 100. 25% అంటే 100 + 25 ఎంత? 125. 125 వాల్యూ ఎంత? 40% 160 అయితే 125 ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 500 అవుతుంది. 20% లాభం రావాలంటే టేబుల్ అమ్మకపు ధర ఎంత? 500. సినిమా టికెట్ ధర 18% పెరిగింది. టికెట్ ధర పెరుగుదల ప్రేక్షకుల సంఖ్యను 25% తగ్గించింది. అయితే ఆదాయంపై ప్రభావం ఏమిటి? అంటే సపోజ్ 100 రూపాయల టికెట్ 18% పెరిగింది. 18% పెరగడం వల్ల ప్రేక్షకుల సంఖ్య 25% తగ్గింది. అక్కడ రేటు పెంచడం వల్ల ప్రేక్షకులు అనేవాళ్ళు సినిమా చూడడంలో ఇంట్రెస్ట్ తగ్గించడం వల్ల 25% తగ్గింది. అయితే ఆదాయంపై ప్రభావం ఏమిటి? చూడండి, సపోజు టికెట్ ధర మొదట్లో 100 ఉంది అనుకుందాం.
100 మంది ప్రేక్షకులు వచ్చేది. మనకి ఏంటంటే క్యాల్కులేషన్ పార్ట్ ఈజీ కావాలని ఏది ఉన్నా అని మనం 100% తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ టికెట్ ధర 100 రూపాయలు ఉన్నది, ప్రేక్షకులు కూడా 100 మంది వచ్చేది. అయితే అప్పుడు ఆదాయం ఎంత అవుతుంది? 100 × 100 10,000 వచ్చింది. అయితే టికెట్ ధర 18% పెంచిండు. అంటే 100 రూపాయలు ఉన్న టికెట్ని 100లో 18% పెరిగిందంటే 18 రూపాయలు అధికంగా పెరిగింది. అంటే అప్పుడు టికెట్ ధర ఎంత అవుతుంది? 118 అయింది. టికెట్ ధర 18% పెరగడం వల్ల 25% మంది ప్రేక్షకులు తగ్గిరు. అంటే 100 మంది వచ్చే కాడ 100లో 25 మంది తగ్గిరు అంటే ఎంత శాతం? ఇంకెంతమంది వస్తున్నారు? 75 మెంబర్స్ వస్తున్నారు. 75 మెంబర్స్ వస్తే ఆదాయం ఎంత అంటున్నాడు. ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేయాలంటే చూడండి ఒకసారి. ఈ 118 ఎలా రాసుకోవచ్చు? 100 + 10 + 8 ఇలా రాసుకోవచ్చు కదా. దీన్ని 75 తోటి ఇంటూ చేయాలి. 75 × 100 7500, 75 × 10 750, 75 8 8 5 40, 8 వేలు 56, ఇక్కడ 4 56 + 4 60 అంటే 600. టోటల్ ఎంత? 0 5 6 7 13 ఇక్కడ 5 18 7 + 1 8 ఎంత? 8850 రూపాయలు. ఫస్ట్ టికెట్ ధర పెంచక ముందుకు, ప్రేక్షకులు తగ్గక ముందుకు ఆదాయం ఎంత? 10,000. టికెట్ ధర 18% పెంచి 25%, దానివల్ల 25% ప్రేక్షకులు తగ్గడం వల్ల వచ్చిన ఆదాయం ఎంత? 8,850. అయితే ఆదాయంపై ప్రభావం ఏమిటి అంటున్నాడు. నష్టం వచ్చింది. అది ఎంత శాతం నష్టం వచ్చింది? 10,000 ఫస్ట్ అమౌంట్ 100% అనుకుంటే 10,000 అనేది 100% అయితే ఎంత అమౌంట్ తగ్గింది? 10,000కి ఎంత తగ్గింది? ఇక్కడ 150, 9,000 అది 1000, 1,150 రూపాయలు తగ్గింది. మనకు కావాల్సింది ఆదాయంపై ప్రభావం అంటే తగ్గింది కాబట్టి తగ్గుదల శాతమే కదా. తగ్గుదల శాతం ఎంత శాతం తగ్గిందో తెలుసుకోవాలి. 1,150 × 100/10,000 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 0కి, ఇక్కడ 0కి ఎంత మిగిలింది? 115/10. 10 అంటే 0 అవుతుంది, ఇక్కడ పాయింట్ పెట్టుకోవచ్చు కదా. 11.5% నష్టం వచ్చింది. 11.5% నష్టం వచ్చింది. చూడండి, ఏం లేదు. ఫస్ట్ ఒక టికెట్ ధర 100 రూపాయలు ఉన్నది. అప్పుడు ప్రేక్షకులు కూడా 100 మంది వచ్చేది. అంటే 100 × 100 10,000 రూపాయలు వచ్చాయి అప్పుడు ఒక రోజుకి అనుకోండి. నెక్స్ట్ డే ఏమైంది? టికెట్ ధరను 18% పెంచిండు. అప్పుడు ఎంత అయింది? 100 రూపాయలు ఉన్నది 118 రూపాయలు అయింది. టికెట్ ధరను పెంచడం వల్ల 25% మంది తగ్గిరు. అంటే 100 మంది వచ్చే కాడ 75 మంది వస్తున్నారు. 118 × 75 చేస్తే 8,850 రూపాయలు. రోజుకు 10,000. టికెట్ ధర తగ్గక ముందుకు రోజుకు 10,000 వస్తే టికెట్ ధర పెంచినాక 8,850 రూపాయలు వచ్చింది. అంటే ఎంత శాతం తక్కువ వచ్చింది? 10,000 అనేది 100% అయితే ఎంత తగ్గింది? 10,000కు 1,150 రూపాయలు తగ్గింది. 1,150 రూపాయలు ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 11.5% నష్టం వచ్చింది. ఒక వ్యక్తి క్యూ నుండి ఎస్కి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు. అతను ఎస్ నుండి క్యూకి ఒక నిర్దిష్ట వేగంతో తిరిగి వస్తాడు. అతని సగటు వేగం గంటకు 36 కిలోమీటర్లు. అయితే ఎస్ నుండి క్యూకు వైపు కదులుతున్నప్పుడు అతని వేగం ఎంత? చూడండి సింపుల్గా. క్యూ నుండి ఎస్, క్యూ ఇది క్యూ, ఇది ఎస్. పోయేటప్పుడు 45 km/h వేగంతో వెళ్తున్నాడు. టోటల్గా పోయేది వచ్చేది కలిపి సగటు వేగం ఎంత?
పోయేది వచ్చేది సగటు వేగం 36 కిలోమీటర్ పర్ అవర్ 36 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు సగటు వేగం 36 45 36 రెండు వేగాల యొక్క కాసాగు వేగాల యొక్క కాసాగు ఏమవుతుంది 45లో 90 పోతుంది 45 2 అండ్ 36లో పోదు 45 4 180 36 5 180 ఎల్సిఎం వచ్చేసి 180 కిలోమీటర్స్. ఇప్పుడు సపోజ్ పోతుంటే 180 కిలోమీటర్స్ అనుకోండి. టోటల్ 180 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ 180 కిలోమీటర్స్, ఇక్కడ 180 కిలోమీటర్స్. 180 కిలోమీటర్స్ని తను వెళ్ళేటప్పుడు 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే 180 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్లో రీచ్ అవుతాడు? 45 4 180 అంటే 4 అవర్స్. 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే 180 కిలోమీటర్ క్యూ నుంచి ఎస్కి పోవడానికి 4 అవర్స్ పడుతుంది. మళ్ళీ తిరిగి వస్తుంటే తను తిరిగి వస్తుంటే 180 కిలోమీటర్స్ని ఎన్ని అవర్స్లో రీచ్ అవుతాడు? ఎంత వేగంతో వస్తే ఎన్ని అవర్స్లో రీచ్ అవుతాడు? ఇప్పుడు 180 ఎంత? 360 బై సగటు వేగం ఎంత? 36 అంటే 10 అవర్స్ పట్టింది. సగటు వేగంతో వెళ్తే 10 అవర్స్ పట్టింది. ఇక్కడ 180 ఇక్కడ 180. ఆల్రెడీ పైన 180 కిలోమీటర్స్ అయిపోయింది. ఎన్ని అవర్స్లో? 4 అవర్స్లో. ఇంకా రావడానికి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నది? 180 కిలోమీటర్స్ ఉన్నది. 180 కిలోమీటర్స్ ఉన్నది. 180 కిలోమీటర్స్ అనేది టోటల్ 10 అవర్స్ వచ్చింది. ఇక్కడ 4 అవర్స్ కంప్లీట్ అయింది. ఇంకెన్ని ఎన్ని అవర్స్ ఉంటుంది? 6 అవర్స్. 6 అవర్స్ ఉంటుంది. 6 3 18 0 అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఎస్ నుండి క్యూకి బయలుదేరాడు. చూడండి, ఒక వ్యక్తి క్యూ నుండి ఎస్కి 45 కిలోమీటర్ వేగంతో వెళ్తాడు. అతను ఎస్ నుండి క్యూకి ఒక నిర్దిష్ట వేగంతో తిరిగి వస్తాడు. అతని సగటు వేగం గంటకు 36 కిలోమీటర్లు. రెండు వేగాల యొక్క కాసాగు 180. క్యూ నుండి ఎస్కి 180 కిలోమీటర్స్ అనుకుందాం. ఎస్ నుండి క్యూ కూడా 180 కిలోమీటర్స్ అవుతుంది. 180 కిలోమీటర్స్ని 45 కిలోమీటర్ అవర్ వేగంతో వెళ్తే ఎన్ని అవర్స్ పడుతుంది? 4 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. యావరేజ్గా పోవడానికి రావడానికి యావరేజ్ స్పీడ్ ఎంత? 36 కిలోమీటర్ పర్ అవర్. పోవడం రావడం 2 కిలోమీటర్స్ ఎన్ని? 180 + 180 360 బై 36 10 అవర్స్. 10 అవర్స్ అంటే ఇక్కడ 45 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్తే 4 అవర్స్ కంప్లీట్ అయింది. 4 అవర్స్ కంప్లీట్ అయితే ఇంకెన్ని అవర్స్ ఉంటుంది? ఇంకా 6 అవర్స్ మిగిలి ఉంటుంది. 6 అవర్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? పోవడానికి 4 అవర్స్, మళ్ళీ రావడానికి అదే దూరాన్ని 6 అవర్స్. అంటే 180 కిలోమీటర్స్ని 6 అవర్స్లో అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తే కంప్లీట్ అవుతుంది. ఎస్ నుండి క్యూకి రావడానికి అతని యొక్క వేగం ఎంత? 30 కిలోమీటర్ పర్ అవర్.